శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్ధే కబళితఘన విశ్వరూపకిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ. మనం భక్తుల కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులోని ఈరోజు భక్త నందదాస్. ఈయన ప్రకృతి నుంచి పరమాత్మ వైపుకు ఎలా ప్రయాణం చేశారు అనేది. ప్రకృతి అంటే సౌందర్యం కదా. ప్రకృతిలోని ఎన్నో సౌందర్యాలు ఉన్నాయి. అంటే పంచభూతాల దగ్గర నుంచి జీవుడి వరకు కూడా ఎన్నో మన కంటికి సౌందర్యాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఈ సౌందర్యాలన్నీ శాశ్వతమా అంటే ఒక సౌందర్యాన్ని చూసి దానికంట ఇంకా కొంచెం అందమైనది కనిపిస్తే మనస్సు దాని మీదికి వెళుతూ ఉంటుంది కదా. అంటే ఒక అందాన్ని మించి ఇంకొక అందం మనస్సుకి తోస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరమాత్మని దర్శించిందో ఈ మనస్సు, అప్పుడు దానికి ఇంకొక అందం అంటే సౌందర్యం మీద, ఆనందం మీద ఇంకా భావన కలగదు. అంటే అక్కడతోటి ఆగిపోతుందన్నమాట. ఇంతకంటే సౌందర్యం ఇంకొకటి లేదు అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అదే ఇప్పుడు నందరార్ జీవితంలోని జరిగిన సంఘటన అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక యువకుడు దారిన వెళుతూ ఒక ఇంటి ముందు అప్రయత్నంగా ఆగాడు. కాళ్ళు ముందుకు నడవటం లేదు, కదలడానికి వీలు లేదని మనస్సు సమ్మె చేస్తోంది. ఆ ఇంటి గుమ్మం ముందు ఒక ఆవిడ తలదవ్వుకుంటూ నిలబడి ఉంది. ఏ దేవలోకం నుండో దిగి వచ్చిన రంభయ్య అన్నట్లుంది ఆవిడ సౌందర్యం అన్నమాట. ఆమె అందాన్ని చూడగానే ఈ యువకుడు ముగ్ధుడైపోయాడు. ఇంతటి అందమైన యువతిని గతంలో తానెక్కడా గాంచలేదు. సృష్టిలో భగవంతుడు ఈమెను ప్రత్యేకంగా చిత్రించాడేమో అనిపిస్తుంది. ఆవిడ శరీర సౌష్ఠవమును వీక్షించుటకు అదృష్టం ఉండాలి కూడా అని ఇలా ఆలోచిస్తుండగానే ఆవిడ తలదువ్వుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ లోపలికి వెళ్ళింది. ఆమె రూపము యువకుని హృదయంలోకి వెళ్ళి శాశ్వత తిష్ట వేసింది. బరువుగా కదలలేని కాళ్ళని కదిలిస్తూ ఇల్లు చేరాడు యువకుడు. నిద్ర రావటం లేదు. భోజనం పాషాణంలా దర్శనమిస్తున్నది. అంటే భోజనం ఇంక తినాలనిపించట్లేదన్నమాట ఏది కూడా. ఇది మనం భాగవతంలోని అంటే ఒక అమ్మాయి దృశ్యాన్ని చూసి కదా, అది భాగవతంలో మనం ఒక కథని తెలుసుకున్నాం. అదంతా ఇప్పుడు నేను చెప్పలేను. సరే, ఆమె అందాన్ని మళ్ళీ వీక్షించాలని హృదయము ఆరాట పడుతుంది. కనురెప్పలు సమాంతర రేఖల వలె నిలిచిపోయాయి. అంటే ఎక్కడా కదలిక లేదన్నమాట. రాత్రంతా ఆవిడ అందాన్ని గూర్చిన తలుపులతోనే గడిచిపోయింది. సూర్యోదయం అయింది. ఆవిడను వీక్షించే శుభగడియ కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తి తొందరగా పనులు చక్కబరుచుకుని ఆవిడ దర్శనానికి బయలుదేరాడు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆ సౌందర్యాన్ని మళ్ళీ చూడాలనుకున్నాడనమాట. ఆమె ఇంటి వద్దకు వచ్చి నిలబడ్డాడు. నిరీక్షిస్తున్నాడు ఆవిడ ఎప్పుడు బయటకు వస్తుందా అని. ఆవిడ కనిపించలేదు. హృదయం పరితాపంతో ముక్కలై పోతోంది. నేత్రాలు కన్నీటితో నిండి పొరలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆవిడ ఇంటి ముందు కాస్త దూరంగా నిలబడి ఏ క్షణాన ఆవిడ దర్శనం అవుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు గడిచిపోయింది. ఆమె కనిపించలేదు. ఎంతకాలమైనా సరే ఆవిడ దర్శనం అయితేనే ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఒకవేళ ఆవిడ శాశ్వతంగా తనకు కనిపించకపోతే తాను నిలుచున్న చోటనే ప్రాణత్యాగం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అంటే అజామిళోపాఖ్యానం కథలోని చిత్రం అన్నమాట ఇది. అజామిళుడు కూడా ఎంతో పండితుడు.
కదా, ఎన్నో శాస్త్రాలు చదివినవాడు. అయినా సరే ఒక చిన్న దృశ్యం అతని జీవితాన్నే మార్చేసింది. అలాగా ఒక్కొక్కళ్ళ జీవితంలో కొన్ని దృశ్యంగా కనబడచ్చు, కొన్ని అనుభవాల ద్వారా కనబడచ్చు కదా. మనం చెప్పలేమన్నమాట ఎప్పుడు ఏ జీవి ఎప్పుడు పరమాత్మ వైపుకు దారి తీస్తాడో అనేది తెలియదు మనకి. 2వ రోజు గడిచిపోయింది. అయినా ఆవిడ కనిపించలేదు. ఆశ సన్నగిల్లింది. అలాగనే తన నిర్ణయాన్ని మార్చుకునే స్థితిలో లేడు ఆ యువకుడు. ఆవిడ అందాన్ని వీక్షించడమో లేదా తనువును చాలించటమో ఏదో ఒకటి జరగాలని నిశ్చయించుకున్నాడు. ఇంతకు ఆవిడ ఎవరు? ఆవిడ అవివాహితయా లేక వివాహితయా? ఆవిడ కులమేమిటి? ఏమో అవేమీ ఈ యువకుడికి తెలియవు. ఒకవేళ ఆవిడ మరొకరికి అర్ధాంగి అయితే కావచ్చు. అప్పుడు తానేమవుతాడు? అతడేమీ కావాలనుకుంటున్నాడో ఎవరికి తెలుసు? తను ఆశిస్తున్నదేమిటో కనీసం ఆ యువకుడికైనా తెలుసా అంటే అది కూడా తెలియదనే అనుకుంటాం. తెలియకుండానే ఇలా ఎందుకు వ్యధ చెందుతుంటాడు? పోనీ తెలుసుకుందామని అనుకుందాం. తెలిస్తే ఇలా ఉన్మాదిలా ప్రవర్తించడం ఏమిటి? అది కదా. ఒక ఆవిడ అతని దగ్గరకు వచ్చింది. బాబు, నీవెవరు? 2 రోజుల నుండి చూస్తున్నాను. నీవు ఇక్కడే నిలబడి ఉన్నావు అని ప్రశ్నించింది. యువకుడు కనురెప్పలు పైకెత్తి నీవెవరన్నట్లుగా ఆవిడ వైపు చూశాడు. నేను ఆ ఎదురింటిలో పరిచారకును అని అతని సంశయాన్ని గ్రహించి సమాధానం ఇచ్చింది. పర్వాలేదు, పూజారి స్నేహం లభించింది అనుకున్నాడు. ఎందుకంటే ఆవిడ ఇంట్లో పనమ్మాయి ద్వారా సంగతులు తెలుసుకోవచ్చు కదా. అది మీరిక్కడ ఎందుకున్నారు? మీకేం కావాలి అని మళ్ళీ అడిగింది ఆవిడ. ఏం కావాలంటుందేమిటి? ఆవిడేమన్నా కామధేనువా కల్పవృక్షమా? ఎవరైతేనేం అడిగింది చెప్పాలనుకున్నాడు. నేను బ్రాహ్మణ యువకుడను. నా పేరు నందనార్. నేను 3 రోజుల క్రితం ఈ ఇంట్లో ఆవిడ గుమ్మం వద్ద నిలబడి కేసుములు తువ్వుకుంటుండగా చూశాను. ఆవిడ అందానికి నేను పిచ్చివాడనయ్యాను. మళ్ళీ ఆవిడని దర్శించడానికి వచ్చాను. ఆవిడను చూసినంత వరకు నిద్ర ఆహారాదులు మానేశాను అని సంకోచం లేకుండా యథార్థాన్ని పండు ఒలిచి చేతిలో ఉంచినట్లుగా జవాబిచ్చాడు. పరిచారకు మతిపోయినంత పని అయింది. ఇంత బాహటంగా స్వేచ్ఛగా చెప్పాడేమిటి? ఇతనికి ఏమీ ఉన్మత్తత లేదు కదా అని ఆలోచిస్తూ ఆవిడ మా యజమానురాలు, వివాహమైన క్షత్రియ స్త్రీ అంది. ఆవిడ మాట పూర్తి చేయకముందే అందుకొని అయినా పర్వాలేదు అన్నాడు నందనారు. పర్వాలేదంటాడేమిటి? వస్తువును కొనడానికి సంతలో ప్రవేశించినట్లు ఇతని వాలకం ఆవిడకి అర్థం కాలేదు. నీ ప్రవర్తన నీకు తప్పనిపించటం లేదా అన్నదావిడ. అంతటి పెద్ద పదం నాకు తెలియదు. అది నా జీవితంలో అన్వేషించిన అగుపించని వస్తువు. ఆవిడకు అందాన్నిచ్చిన వాడే నాకు నేత్రాలనిచ్చాడు. నాకు నేత్రాల్ని ప్రసాదించిన వాడే నీకు నోరిచ్చాడు. ఇందులో ఎవరి తప్పు ఎంత అని అప్రయత్నంగా సమాధానమిచ్చాడు నందదాసు. మరి నీవిలా వేచి ఉన్నట్లు అమ్మగారితో చెప్పనా అన్నదావిడ. అది నీ ఇష్టం అన్నాడు నందనారు. ఆవిడ ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళింది. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు యజమానురాలికి తెలియజేసిందా పరిచారిక. నిద్రాహారాలు మాని ఆవిడ దర్శనానికి నందదాసు నిరీక్షిస్తున్నాడని, దర్శనం లభించనచో ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాడనియూ తెలిపింది. యజమానురాలు ఆలోచించింది. ఆలోచన పెరిగి ఆనందానికి చేరువైంది. తన అందాన్ని అంతగా ఆరాధించే ఆ పురుషుని చూడాలనుకుంది. తన మనోభీష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించిన ఆ యువకుడు ఉత్తమ వ్యక్తి అయి ఉండాలని భావించింది. వేడికి పాలు పొంగకపోవచ్చునేమో కానీ పొగడ్తలకు స్త్రీలు పొంగకుండా ఉండరు. కృష్ణార్పణం. వెంటనే వీధి గుమ్మం వద్దకు వచ్చి వయ్యారంగా అందాల రాసి నిలబడింది. కళ్ళ నార్పకుండా ఆవిడ వంక తదేకంగా చూశాడు నందదాసు. ఆమె అందాన్నంతా ఒక్క చూపులో ఆకళించుకున్నాడు. ఆమె సౌందర్యాన్ని పానం చేస్తున్నాడు. ఇంతలో ఆవిడలోనికి వెళ్ళింది. సంతృప్తి చెందిన నందరాసు ఇంటివైపు నడిచాడు. అంతటి అపురూప సౌందర్యాన్ని సృష్టించి వీక్షించడానికి 2 కనులిచ్చి భగవంతుడు అన్యాయం చేశాడని భావించుకుంటూ ఇల్లు చేరాడు. మర్నాడు నిద్ర లేచాడు. సరాసరి ఆవిడ ఇంటి ముందు వెళ్ళి నించున్నాడు. సుప్రభాత దర్శనానికి వేంచేసిన భక్తుళ్లాగా పరిచారిక చూసింది. యజమానురాలతో చెప్పింది. ఆవిడ బయటకు వచ్చి నిలబడింది. నందదాసు దర్శించాడు. ఆవిడ తిరిగి లోపలికి వెళ్ళింది. నందదాసు తృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉంది. నందదాసుకు ఒక దైనందిన జీవితంలో ఇది ప్రధానాంశమై కూర్చుంది. తన నిత్యకృత్యాల్లో ఆవిడ దర్శనం అనేది ప్రముఖ స్థానమును ఆక్రమించింది.
విసుగు లేకుండా ఈ సౌందర్య పిపాసి యజ్ఞం నిత్యము నిర్వహించబడుతూ ఉందన్నమాట. అంతే సౌందర్య యజ్ఞం అనమాట. ఇంటి యజమాని దృశ్యాన్ని చూశాడు. ఎప్పుడప్పుడు బయటపడుతుంది కదా. నందదాసు ప్రతిరోజు తన ఇంటి ముందు నిలిచిన భార్యను వీక్షించి వెళ్ళటము గమనించాడు. ఒకనాడు నందదాసు యథాప్రకారం వచ్చాడు. నందదాసును లోపలికి రమ్మని పిలిచాడు యజమాని. నందదాసు లోపలికి వచ్చి నిలబడ్డాడు. ప్రతిరోజు నీవు మా ఇంటి ముందుకు వచ్చి నిలబెట్టకు కారణమేమిటి అని ప్రశ్నించాడు ఇంటి యజమాని. నందదాసు యజమానికి నమస్కరిస్తూ, అయ్యా, నేను అందాల రాశి అయిన మీ అర్ధాంగిని చూశాను. ఆమె అందము నన్ను ఉన్మాదినిగా మార్చింది. నేను ఇంటిలో ఉన్న ఆవిడ అందమే నా కనుల ముందు నిలుస్తోంది. రోజుకు ఒక్కసారైనా ఆమెను దర్శించలేనిదే నేను జీవించలేని స్థితికి వచ్చాను. యజమాని దిగ్భ్రాంతి చెందాడు. అతని ధైర్యము, రుజుత్వము మనసుకందని విషయాలుగా మిగిలిపోయాయి. అతనికి ప్రాయశ్చిత్తము చేయాలో లేదా అతనిని పశ్చాత్తాపంతో వదిలిపెట్టాలో ఇంటి యజమానికి అర్థం కాలేదు. మారు పలకకుండా వెళ్ళిరమ్మని చెప్పాడు. స్వతహాగా కృష్ణభక్తుడైన ఇంటి యజమానికి నందదాసులో అర్థం కాని అమాయకత్వం గోచరించింది. నందదాసు దినచర్య మామూలుగానే కొనసాగుతుంది. తీగ పందిరిని అల్లుకున్నట్లు నందదాసు సౌందర్యోపాసన గ్రామమంతా వ్యాపించింది. ఊరిలో వదంతులు బయలుదేరాయి. గుసగుసలు హద్దు దాటి గల్లంతయ్యాయి. ఆనకట్టలేని జల ప్రవాహంలా ప్రజల నోళ్లు పలుకుతున్నాయి. సమాజ ప్రలాపాలకు నందదాసు చెవిటివాడు. తన ఆరాధన యథావిధిగా సాగుతూనే ఉంది. కానీ ఇంటి యజమానికి మాత్రం పాపం సమాజం కదా. గ్రామంలో జరిగే విమర్శలు యజమాని చెవిన పడ్డాయి. అతడు అవమానంతో కుంచుకుపోసాగాడు. వేదనతో అంతఃకరణ భగ్నం చేసుకున్నాడు. పరిష్కారం ఏమిటా అని ఆలోచించాడు. కొంతకాలం ఆ ఊరు వదిలిపెట్టడమే సరైన పరిష్కారమని భావించాడు. గోకులంలో విఠల్నాథ్ అనే తన గురువు ఉన్నాడు. అతని వద్ద కొంతకాలం సాధన చేస్తూ శాంతి మనుగడను సాగించవచ్చునని సంకల్పించాడు. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. మర్నాడు ఉదయమే బయలుదేరి వెళ్ళాలని భార్యాభర్తలు నిశ్చయించుకున్నారు. గోకులానికి యమునా నదిలో ప్రయాణం చేసి వెళ్ళాలి. పడవ వానితో మాట్లాడాడు. సూర్యోదయ పూర్వమే పడవను సిద్ధం చేయమని ఏర్పాటు చేశాడు. మర్నాటి ఉదయం బయలుదేరి భార్యాభర్తలు ఇరువురు రేవు వద్దకు వచ్చారు. పడవను సమీపించగానే స్తంభించినట్లు నిలిచిపోయారు. వారు ఎక్కబోయే పడవలో నందదాసు ఆసీనుడై ఉన్నాడు. వారిరువురు గోకులం వెళ్తున్నారని ఎలాగో తెలుసుకున్న నందదాసు ముందే వచ్చి పడవలో ఆసీనుడయ్యాడు. నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని యజమాని నందదాసుని ప్రశ్నించాడు. మీరు వెళుతున్నారని తెలిసి వచ్చాను. ఆమెను చూడకుండా నేను జీవించలేను అన్నాడు నందదాసు. ఆ యజమాని కోపోద్రిక్తుడయ్యాడు. పడవవాన్ని పిలిచి అతడు పడవలో ప్రయాణం చేసినచో తాము రామని చెప్పాడు. వెంటనే పడవవాడు బలవంతంగా నందదాసుని దించాడు. నందదాసు తీరంలో నిలబడి చూస్తున్నాడు. తన కళ్ళ ముందే పడవ కనుమరుగై పోయింది. నందదాసు యమునా నదీ తీరంలో ఒంటరిగా నిలబడిపోయాడు. ఆవిడ వెళ్ళింది. ఆవిడ సౌందర్యము అన్వేషిస్తూ తన హృదయము వెళ్ళింది. తన వైపు నడిచి వస్తున్నట్లున్న యమునా తరంగాలను చూశాడు. అంటే ఈ కళ్ళు ఇంకొక దృశ్యం వైపు మళ్ళాయి కదా. ఆ దృశ్యం ఒక దృశ్యం మాయమైపోయింది. కానీ మనసు ఊరికే ఉంటుందా? ఉండదు కదా. ఏదో దాన్ని ఈ పంచేంద్రియాలతోటి చేస్తూనే ఉంటుంది. అందుకని తరంగాల్ని చూశాడు. ఆవిడ నుండి ఏదో సందేశాన్ని తెస్తున్నట్లు అనిపించింది నందదాసుకు. తదేకంగా చూశాడు. అల్లను చూసే దృష్టికి స్వస్తి చెప్పి యమునా నదిని సంపూర్ణంగా దర్శించడానికి ప్రయత్నించాడు. యమున యొక్క దివ్య రూపము ఆకర్షించింది అన్నాడు. అంటే ఎప్పుడు కూడా మనకి కనిపించేదానికంటే దాని వెనకాతల ఉన్న సౌందర్యాన్ని చూడడానికి ప్రయత్నించాలన్నమాట. అప్పుడే పరమాత్మ మనకి కనబడతాడు అని చెప్తారు. హిమాలయ పర్వత శ్రేణుల నుండి ప్రవహిస్తున్న ఈ యమున సనాతన ధర్మ స్రవంతికి చిహ్నము. కృష్ణుని బాల్యక్రీడలంతా యమునా నదీ తీరంలోనే జరిగిపోయాయి. తనలోని భావకెరటాలు ఆకాశాన్నంటేలా లేచాయి. యమునా నది సౌందర్యములో తాను మేనుమరచాడు. యమున సౌందర్యము వీక్షించినది యమున ఒక వ్యక్తి కాదు. తనకు జీవత్వం లేదు, వృద్ధాప్యం రాదు. యమునను వీక్షిస్తున్న నందదాసు కవితాకన్య కొంగు పట్టుకుని అద్భుత సౌందర్య శిఖరాలను అధిరోహించాడు. వెంటనే కీర్తన గానం చేశాడు. ఓ యమునా, దివి నుండి భువికి దిగి వచ్చావు నీవు. ప్రేమ కొరకే గాని నీ కొరకు కాదు. నదిగా నడుస్తున్నావు, పరవళ్ళు తొక్కుతున్నావు. నీవు కీర్తి పొందాలని కాదు, నీ భక్తుల ఆర్తిని తీర్చాలని.
అనురాగంతో మమ్ము ఆశీర్వదించావు, అమరులైతిమి మేము నీ అండచేరి. నిన్ను దరిచేరిన మానవులేగాక నిన్ను దరిచేర్చిన మాధవుడు కూడా పరవశించెదరు నీ పొంగు చూసి. నింగి నోడించెనవో సుందరాంగి, చల్లబడినది ఉల్లము కోమలాంగి అన్నాడు. అంటే అందుకే అంటారు, సముద్రాన్ని చూస్తుంటే మనస్సు చాలా హాయిగా ఉంటుంది. ఎందుకు అందరూ అక్కడికి వెళ్తారు, బీచ్లకి వాటికి ఎందుకు వెళ్ళాలి అంటే సౌందర్యాన్ని వీక్షించాలి. ప్రకృతిలో పంచభూతాల్లో ఒకటి కాబట్టి ఎంతో మనస్సుని ఆనందాన్ని చేకూరుస్తుంది అని అలౌకిక అనురాగ సుధామయమైన అమర భావనలో కీర్తన గానం చేశాడు. నందదాసు హృదయంలోని క్షత్రియ స్త్రీ అదృశ్యమైంది. ఆమె స్థానే యమునా కన్య ప్రవేశించింది. యమునారాధనలో మేనుమరిచి పరవశించిపోతున్నాడు నందదాసు. చెప్పాను కదా, ప్రకృతిలోని ఒకదానికంటే ఇంకొకటి సుందరమైనది ఉన్నాయి కదా. విచిత్రమైనది ఇతని మనప్రవృత్తి, విడ్డూరంగా గోచరిస్తున్న ఇతని సౌందర్యోపాసన. క్షత్రియ స్త్రీలో అతను చూసిందేమిటి, యమునా తరంగాలలో చూస్తున్నదేమిటి, వీటికి సామ్యమెక్కడ? అతడు సౌందర్య పిపాస, అందాన్ని తూచగలిగే కవిశేఖరుడా, ఆనందాన్ని విరజిమ్మే గాయకుడా ఏమో. క్షత్రియ దంపతులు గోకులం చేరారు. గురువుగారైన గోస్వామి విఠలానాథుని ఆశ్రమం చేరారు. గురువుగారికి ఫలపుష్పాదులను సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశారు. గురుగారికి దగ్గరగా ఆసీనులై ఏదో చెప్పబోయారు. గురువుగారు మందహాసం చేస్తూ, ఆ బ్రాహ్మణ యువకుని యమున ఆవలి ఒడ్డున ఎందుకు వదిలేశారు అని ప్రశ్నించారు. క్షత్రియ దంపతులకు మతిపోయింది. ఏమి మాట్లాడో తెలియక అలాగే స్థాణువుల్లా నిలిచిపోయారు. నందదాసు మహాభక్తుడు. అతని హృదయాంతరాలలో ప్రవహించే సౌందర్య సుధారస ప్రవాహాన్ని మీరు గాంచలేకపోయారు, అర్థం చేసుకోలేకపోగా అపార్థం చేసుకున్నారు. ఆదరించదగిన పుణ్యాత్ముని అవమానపాలు చేశారు అన్నారు గురు విఠలనాథుడు. క్షత్రియ దంపతులు గురువుగారి పాదాలపై పడి తమ తప్పు క్షమించమని కోరారు. విఠలనాథుడు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి నందదాసు వివరాలు తెలియజేసి అతన్ని తీసుకుని రమ్మని పంపారు. శిష్యుడు వెళ్ళి యమునా నది సౌందర్యాన్ని వీక్షిస్తున్న నందదాసును తీసుకుని వచ్చాడు. నందదాసు గోస్వామి విఠలనాథుని సద్గురువుని దర్శించారు. ఇంతలో తనలో ఇంతవరకు ఏదో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న ఉపాసన అదృశ్యమైంది. అర్థమైందా? మనకి ఎన్నో చేస్తూ ఉంటాము, కానీ ఏది కూడా మనస్సుకి తృప్తి కలగదు. ఎక్కడో అక్కడ మన మనస్సుకి అర్థమయ్యే రీతిలో పరమాత్మ మనకి దర్శనం ఇస్తారన్నమాట. అదే గురువు, సద్గురువు అన్నమాట. అవగాహన మనస్సును ఆవరించింది. విఠలనాథుని పాదాలపై పడి నమస్కరించాడు. అతని జీవన తీరమేమిటో అర్థమైంది. తన బ్రతుకుకు గమ్యమేమిటో గురుపాదాల చెంత గ్రహించాడు. వెంటనే గురు సాన్నిధ్యంలో ఆశువుగా కీర్తన గానం చేశాడు. ప్రస్తుతం తన హృదయంలో నిండియున్న మధుర దృశ్యాన్ని రమణీయంగా రచిస్తూ గమనీయంగా కీర్తించాడు. అదిగో అల్లదిగో నందకిశోరిని సుందర రూపము, యమునా తటిపై గోపభామలతో ఆడుతూ పాడుతూ అల్లరి చేసడి, మకరకుండల మోహన వంశీ మోర ముకుట పీతాంబరధారి, రాధ రాధయ్యని మురళీ నాదము గల్లు గల్లుమని రాస బృందము, చూచువారలకు జన్మధన్యము, విన్నవారలకు బ్రతుకు పుణ్యము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ ఆనంద పారవస్యంతో నందదాసు గానం చేస్తుండగా అందరూ బాష్పధారలు విడిచారు. మధురానగర సమీపాన రాంపూర్ అను గ్రామంలో జీవారాం అనే సనద్య బ్రాహ్మణ వంశమునకు చెందిన భక్తుడు జీవిస్తుండేవాడు. అంటే ఇతని యొక్క పుట్టుక గురించి ఇక్కడ చెప్తున్నారు. కీర్తిశకం 1570లో అతనికి ఒక కుమారుడు కలిగెను. ఆ పిల్లవానికి నందదాసు అని నామకరణం చేశారు. నందదాసు బాల్యం నుండి భగవచ్చింతనలో కాలం గడిపేవాడు. సత్సంగములు జరుగుచోట తాను ముందుండేవాడు. హరికథాగానం జరుగు చోటుకి వెళ్ళేవారిలో మొదటివాడు, తిరిగి వచ్చేవారిలో చివరివాడు మన నందదాసే. తన తండ్రి అయిన జీవారాం భక్తుడొకటి వల్ల అనేక మంది సాధువులు పవిత్రాత్ములు వారి గృహానికి వచ్చేవారు. నందదాసు అతి శ్రద్ధాభక్తులతో సాధువులకు సేవ చేసేవాడు. సత్పురుషుల సేవలో పొందలేనిదంటూ ఏముంది? యసత్సంగమే లాభ బహుత హే తురత్ మిలే వై గురుసే అన్నారన్నమాట. గురుసేవ అంటే సత్పురుషుల సాంగత్యంలో అధిక లాభం ఉంది. సద్గురువును గుర్తించగలిగే శక్తిని సత్సంగము శిష్యునికి
అందిస్తుందన్నమాట అని కబీర్దాసు ప్రబోధించాడు. బాల్యమున్నే గురువులను సేవించిన నందదాసు భక్తి తనను గురువు విఠలనాథని పాదాల దగ్గరికి చేర్చింది. నందదాసుని బాల్యమునందే తల్లిదండ్రులు మరణించారు. తాతగారింట్లో పెరిగాడు. నరహరి పండిట్ అనునాతడు నందదాసుకు సంస్కృతం నేర్పారు. నందదాసును శాస్త్రము అధ్యయనం చేశాడు. కానీ తనకు భాగవతమునందు ప్రీతి మెండు. విద్యయందు నందదాసు యొక్క శ్రద్ధాసక్తులు ప్రజ్ఞా విశేషాలు చూసి సంస్కృత పండితులకు నిలయమైన కాశీ నగరానికి పెద్ద చదువులు చదవడానికి పంపించారు. కాశీలో విద్యను అభ్యసించు కాలంలో అతనికి తులసీదాస్తో పరిచయమైంది. మహాభక్తుడు రామచరిత మానస్ గ్రంథకర్త అయిన తులసీదాసుని సహచర్యంలో తన జీవన రథం ఆధ్యాత్మిక బాటలో మలుపు తిరిగింది. కాశీలో నందదాసు తులసీదాస్ వద్దనే ఉండేవారు. ఒకనాడు కొందరు వైష్ణవులు తీర్థయాత్రలకని బయలుదేరారు. నందదాసుకు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించాలని కుతూహలం కలిగింది. అతనిలో ఏదో మార్పు వచ్చే సమయం ఆసన్నమవుతున్నదని, అందులకే ఈ కోరిక కలిగిందని జ్ఞానస్వరూపులైన తులసీదాసు గ్రహించారు. వెళ్ళిరమ్మని నందదాసును పంపారు. మార్గమధ్యలో ఒక గ్రామంలో బస చేశారు. నందదాసు ఒంటరిగా గ్రామాన్ని చూడడానికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు క్షత్రియ స్త్రీ అందమును చూసి ఆగిపోయారు. యాత్రికులు తమ మార్గాన తాము నడిచారు. నందదాసు అక్కడే ఉండిపోయాడు. ఆ కారణంగానే తాను ఈనాడు గోకులంలో గురు విఠలనాథుని పాదాల చెంత చేరగలిగాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో నందదాసు చూసుకోండి. అంటే సత్సంగం పరమాత్మని చేరువ చేస్తుంది. గురుకృపా కిరణ ప్రసారం జరగగానే నందదాసు హృదయ కమలం విరబూసింది. సమస్యలు సమసిపోయాయి. అస్తవ్యస్త ధోరణి అదృశ్యమై అవగాహనతో భక్తి ఏర్పడింది. గురుమహిమ అలాంటిది అన్నారు. అంటే ముముక్షువులకు సాగరంలోని ముచ్చపు చిప్ప వంటివారు సద్గురువు. అందు వర్షించే సాత్విక చినుకు వంటివాడు కదా. వర్షపు నీటిలోని ఒక చినుకుతో దాహం తీరుతుంది. ఉప్పు నీరు సముద్రమంతా ఉండి మాత్రం ఏం ప్రయోజనం అన్నారు. పవిత్రమైన వ్రజభూమిలో నిత్యానుష్ఠానపరుడై భగవద్గుణ సంకీర్తనామలందు పాల్గొంటూ నందదాసు జీవితాన్ని సాగిస్తున్నాడు. పరమ భక్తాగ్రేసరుడైనటువంటి సూర్దాసుతో అక్కడే పరిచయమైంది నందదాసుకు. సూర్దాసు భక్తి ప్రబోధంలో నందదాసులోని శరణాగతి చరమస్థాయిని అందుకుంది. గోస్వామి విఠలనాథుడు వ్రజభూమిలో ఉన్న గాయక భక్తులను ఒక చోట చేర్చి వారిని కృష్ణతత్వంపై రచనలు సాగించడం ప్రోత్సహించాడు. వారినే అష్టఛాపులు అంటారు. వారిలో పెద్దవాడు సూర్దాసు, చిన్నవాడు నందదాసు. ఆ 8 మంది శిష్యులు భక్తులలో 4 వల్లభాచార్యుల వారి శిష్యులై ఉండా 4 విఠలనాథుని శిష్యులుగా ఉండేవారు. ఆ కాలంలోనే రాధాకృష్ణ ప్రేమతత్వమును గూర్చి వ్రజభాషలో అమూల్యమైన సాహిత్యం తయారైంది. నందదాసు రాధాకృష్ణ ప్రేమను వర్ణిస్తూ చక్కటి కీర్తనలు రాశారు. రాసలీల వైభవమును అత్యద్భుతంగా చిత్రించారు. మనం రాసలీల కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అది ఈరోజు కొంచెం పాడుకుందాం. తన జీవితమంతా వ్రజభూమిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. నందదాసు యొక్క కృష్ణభక్తి అందరినీ ఆకర్షించింది. నలుమూలలా అతని కీర్తి వ్యాపించింది. తన యశస్సును విని ఆనందించిన తులసీదాసు కాశీ నుండి నందదాసుకు ఒక ఉత్తరం రాశాడు. అంటే అతని కీర్తిని, మరి ఆయన శిష్యుడే కదా, తులసీదాసు వ్రాసారు. నీవు రామభక్తుడివి కదా, ఇప్పుడు కృష్ణభక్తు వైపుకు మరలితివేమి అని తులసీదాసు రాశారు. తులసీదాసు ఉత్తరాన్ని చదువుకుని, రాముడు ఏకపత్ని వ్రతుడు, మా కృష్ణుడు బహుభార్యా సమేతుడు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. నందదాసు హృదయంలో కృష్ణభక్తి విశేషాన్ని ఆ వాక్యము చదువుగానే అర్థం చేసుకొని ఆనందించారు తులసీదాసు. వ్రజభూమిలో నివసిస్తూ భక్తి వ్రజముగా తయారయ్యాడు నందదాసు. కృష్ణ భగవానుపై తనకున్న భక్తిని, గోకులంపై తనకున్న ప్రేమను చక్కగా ఒక కీర్తనలో వర్ణించారు. ఓ మనసా, పర్వత శేఖరాలను అధిరోహించాలని నీవు ఉత్సాహపడుతున్నావా? అయితే గోవర్ధనగిరి సమీపించు. చక్కటి గ్రామంలో నివసించాలని బులాటపడుతున్నావా? అయితే గోకులం పొమ్ము. అందమైన పట్టణాల్లో మనుగడ సాగించాలని కుతూహలపడుతున్నావా? అయితే మధురాపురికి వెళ్ళు. పుణ్యనదిలో మునక వేయాలని అభిలషిస్తున్నావా? పవిత్ర యమునలో స్నానమాచరించు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. వనములో సంచరించాలని అభిప్రాయపడుతున్నావా? బృందావనానికి చేరు అని రసవత్తరంగా గానం చేశాడు నందదాసు.
నందదాసు భాగవతాన్ని వ్రజభాషలోకి వ్రాయాలని ప్రయత్నించారు, వ్రాసారు కూడా, పూర్తి చేశారు. కొందరి బ్రాహ్మణులకు అదొక కంటకంగా తయారైంది. భాగవత సంస్కృతంలో ఉండుట చేత సంస్కృత భాష తెలియని వారికి ప్రవచనం చేసి సంభావనలు పొందేవారు. అట్టి భాగవతము మాతృభాష అయిన వ్రజభాషలో వ్రాయబడితే ఇక వారి ప్రవచనాలు ఎవరు వింటారు? సంభావనలు ఎవరిస్తారు? బ్రాహ్మణ పండితులంతా గగోలుమన్నారు. గురు గోస్వామి విఠలనాథునితో వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఆ విషయాన్ని వినిన నందదాసు, విప్రోత్తములారా, బాధపడకండి. ఇతరులకు ఆనందాన్ని కలిగించాలని నేను గ్రంథాన్ని వ్రాసాను. ఆ పని కొందరికి ఈ దుఃఖాన్ని కలిగిస్తుందని ఇంతవరకు నాకు తెలియదు, క్షమించండి. శ్రీకృష్ణ భగవాన్ల లీలా విశేషములను, జీవిత వైభవములను భక్తులకు తెలియచేయవలేననటి సంకల్పంతోనే ఈ పని చేశాను. మిమ్మల్ని ఆవేదన గురి చేయాలని కాదు. మీరు కష్టపడినా నేను చూడలేను. మీలో ఉన్న అంతర్యామి నా కృష్ణుడే. మీరు వ్యధ చెందక ముందే, అదే చెందడం అంటే భగవంతుని బాధించినట్లే అవుతుంది కదా. వాసుదేవుని బాధను నేను భరించలేను. ఇదిగో నేను వ్రాసిన గ్రంథాన్ని ఇప్పుడే యమునలో పారవేస్తాను అని దశమ స్కందాన్ని మాత్రం ఉంచుకొని సంపూర్ణంగా తాను వ్రాసిన భాగవత గ్రంథాన్ని యమున ఒడిలో విసిరివేశారు. ఆ విధంగా భక్త నందదాసుని పవిత్ర హృదయం నుండి వెలువడిన భాగవతము యమునా గర్భంలో కలిసిపోయింది. నందదాసు యొక్క సర్వభూత దయను మనం ఈ సంఘటనలో అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి అందరూ ఉపవాసంతో ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ భక్తుని కథ వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.